श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम 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 गोविंद हरे राम राम गोविंद हरे युगालमन भारत संस्कृति प्रपंचानिके शिरोभूषणम् हिंदू धर्म जीवन विधान में విశ్వమంతటా వ్యాపించినది కాలచక్రమే తిరగబడి భారతదేశం బానిసైనది పూర్వవైభవం కావాలంటే ధర్మ జాగరణ చేయాలి జాతిలో జాగృతి నింపాలి జాతి ప్రతిష్టను నిలబెట్టాలి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ రామ గోవింద హరే రామ రామ గోవింద హరే అంటరాని తన మౌనమురా దేశానికి హరి బలహీనతరా అన్యమతాల మోసపు మాటలు మతం మార్పిడి అంటరాని తన మాగాలి తరతమ భేదం తొలగాలి సామరస్యముతో అందరం ఒకటై మతమార్పులను ఆపాలి పునరాగమనం చేయాలి హిందూ బంధువుల రక్షించాలి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ రామ గోవింద హరే రామ రామ గోవింద హరే కులమేదైనా ధర్మమొక్కటే హిందువులను కరుణించాలి ధర్మజాగరణ తెలంగాణ కమిటీ వారిచే మహిళలకు స్త్రీలకు పూజా విధానం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని ధర్మజాగరణ సమావేశం ద్వారా నేర్పడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు, రేపు ఎల్లుండి శుక్రవారానికి పూర్తవుతుంది. కాబట్టి ఈరోజు 3వ రోజు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. हरि ओम गम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आमस्कुर्वन्नोति निश्चितसाधनं श्रीमन्महागणाधिपतये नमः। तरुవాత गौरीमाय श्रीलाले अक्षत्येकपति द्विपति सात्पुष्पति अष्टापति नवपति बहुवशी सहस्राक्षर परमेश्वरो तरुవాత दीपाराधन ओम दीपदेवताभ्यो नमः। ओम भीप्यस्पजातवेदोपघ्नं निरुतिं मम पशुगुस्त्यभ्यमावह जीवनं च दिशो दिशः दीपदेवताभ्यो नमः। తర్వాత దీపారాధనకి కుంకుమ పెట్టండి, కుంకుమ అలంకరణ చేయండి. తర్వాత 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి దీపారాధన. దీపదేవతాభ్యో నమః. అలంకారార్థాః మీవో గంధాః అలంకారార్థాః ఇమేక్షతాః సంత్వక్షతాః సకలారాధనైః స్మచ్చనమస్తు. నమస్కారం చేసుకోండి, అక్షతలు తీసుకోండి ముందుగా. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషు మూర్జం దుహానా ధేనుర్వాగస్మాన్నుపసిష్టుదైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఆ అక్షతలు గౌరీదేవి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం ఉమానారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః.
శ్రీ నమస్కారం చేసుకుని మీ మనస్సులో ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యాం నమః, అగ్నయే నమః, సర్వేభ్యో దేవేభ్యో మాతాపితృభ్యో గురుభ్యో నమో నమః. మీ యొక్క ఇంటి దేవతకు, కులదేవతకు, గ్రామ దేవతకు కూడా నమస్కారం చేసుకోండి. గ్రామదేవతాభ్యో నమః, సర్వదేవతాభ్యో నమో నమః. ఆచమ్య హస్తౌ ప్రక్షాళ్య, ఆచమనం కూడా చేసుకోవాలి. ఆచమనం చేసుకోవడం అంటే చేతిలో నీళ్ళు వేసుకొని కింద వదిలిపెట్టకండి. మనం ఒకసారి చేతిలో నీళ్ళు వేసుకున్నప్పుడే రెండు చేతులు ఇలా తుడుచుకోవాలి. తుడుచుకున్నమ్మటే 3 సార్లు నీళ్ళు తాగాలి. ఆచమ్య హస్తౌ ప్రక్షాళ్య. ఓం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః. మళ్ళీ చేతిలో నీళ్ళు వేసుకొని కింద వదిలిపెట్టాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, నమస్కారం చేసుకుంటాం. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నక్షత్రం వాసన చూసి వెనక భాగాన్ని విడిచిపెట్టాలి. ఓం ఉత్తిష్టంతో భోజసాచ. ప్రాణాయామం. ఓం ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మ వైదికాయత్రే ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూర్భువః స్వః. ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువశ్వరోం. నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. మమ ఉపాత్త గురుపక్షయద్ధారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతః మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలస్య ఉత్తర ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే సమస్తదేవీ దేవత శ్రీ భ్రమరామ సమేత శ్రీ మల్లికార్జునస్వామి దేవతా దివ్య ఆలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ ప్రభవా షష్ఠీ సంవత్సరాణే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఏకాదశమ్యాయాం తిథౌ రోహిణీ నక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. నమస్కారం చేసుకుందాం. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ముందుగా మీ యొక్క యజమాని అంటే మీ భర్త పేరు చెప్పుకొని ఈ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోవాలి. ఇక్కడ పంతులు గారు ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు మీ గోత్రం. శుభతిథౌ శ్రీమాన్ శ్రీమద్గోత్రస్య నామధేయస్య ముద్రల గోత్రభవస్య అనుగోలు శ్రీనివాస రెడ్డి నామధేయస్య స్వప్న నామధేయస్య రోహన్ కార్తిక్ రెడ్డి నామధేయస్య సహా కుటుంబాన రమావతి గోత్రభవస్య నరసింహ నాయక్ నామధేయస్య చంద్రకళా నామధేయస్య దర్శన్ నామధేయస్య మేధా నామధేయస్య సహా కుటుంబాన విద్యునోల గోత్రభవస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య స్వప్న నామధేయస్య సుధా లక్ష్మీ నామధేయస్య శృతి నామధేయస్య సహా కుటుంబాన మడ్గూల గోత్రభవస్య సతీష్ రావు నామధేయస్య సహస్ర లక్ష్మీ నామధేయస్య అభిషేక్ నామధేయస్య సుశాంత్ నామధేయస్య సహా కుటుంబాన శవాల గోత్రభవస్య సహరీష్ రెడ్డి నామధేయస్య స్వాతి నామధేయస్య హరీష్ నామధేయస్య జయదర్శ్ రెడ్డి నామధేయస్య కుటుంబాన గంగోత్రి గోత్రభవస్య లింగస్వామి నామధేయస్య కావేరి నామధేయస్య ऋत्विक नामधेयस्य ऋषिक नामधेयस्य सह कुटुंबानां गंगोत्री गोत्रभवस्य चिरंजीवी नामधेयस्य कल्पना नामधेयस्य गौरश्री नामधेयस्य रामचरण नामधेयस्य सह कुटुंबानां
कश्यप ऋषिगोत्रोभवस्य ब्रह्मचारी ब्रह्मचारिणां देस्य ममतानां देस्य हरिणी हरिणीनां देस्य सूर्यकिरण सूर्यकिरणां देस्य राजमणम्मा राजमनम्मानां देस्य वेंकटय्यनां देस्य अल्वेलुनां देस्य श्रीनिवासनां देस्य जम्बालगोत्रोभवस्य रत्नारावणां देस्य अनितानां देस्य मौनीष्णां देस्य गीतारत्नानां देस्य सह कुटुम्बान् నమస్కారం చేసుకొని చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం సహపుత్రికానాం సహపౌత్రానాం మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సమస్త దోష నివారణార్థం మమ ఆదిత్యాది గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ అత్యార్థకాల సమయే శ్రీ మహాగౌరీ దేవత యథాశక్తి షోడశోపచార పూజాంచ కరిష్యే. అర్చకులు కళ్ళకట్టుకుని గౌరీదేవి దగ్గర వేసి నమస్కారం చేసుకుని ఆచమనం చేసుకున్న కాకుండా వేరే పాత్రలు ఆ కలశం చూడుకుంటారు కానీ ఆ కలశం చూడండి లేకపోతే గ్లాసు కానీ బొట్టు పెట్టండి. అన్నం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశం మీద ఇలా బోర్లించుకుంటుకోండి. కలశం మీకు ఎదురుగా ఉండాలి. కలశం మీకు ఎదురుగా ఉండాలి. ఓం ఓం ఆ కలశే శుభావతి పవిత్రే పరిశిక్షతి ముఖ్యే నిర్దేశు మంత్రతే ఆపోవాయ ప్రాణావా ఆ కలశంలో ఉన్నటువంటి ఆకుని కుమారుడు సార్లు కుడి చేసి వైపుగా తిప్పాలి. ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి మీరు తెచ్చుకున్నటువంటి పూజా ద్రవ్యాల మీద నిలిచుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ తర్వాత గౌరీదేవిని చల్లాలి. దేవమాత్మానంచ సంప్రోక్షయ యజమానస్యాః ఆత్మానంచ సంప్రోక్షయ మీ మీద మీరు నీళ్లు చల్లుకోవాలి. యజమానస్య శిరః సంప్రోక్షయ నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోవాలి. ఓం గౌరీ విమాయ శలిలాని తక్షత్యేకపతి పతి సా చతుష్పతి అష్టాపతి నవపతి బభూవశీ సహస్రాక్షరాపరమే వ్యోమం గౌరీ మావాహి. ఉన్నటువంటి అక్షతలు దేవి దగ్గర వేసి నమస్కరించుకోండి. స్థాపయామి పూజయా. తర్వాత కలశం ఉన్నటువంటి ఆకులు తీసుకుని ఇలా బోర్లించుకోవాలి. గణపతి మీద గౌరీదేవి మీద ఇలా బోర్లించుకుంటుకోవాలి. ఓం అసునీతే పునరస్మాశ్చక్షు పునః ప్రాణం విహనో దేహి భోగం జ్యోతిమస్యేవ సూర్యముచ్చరం తామనవతే ప్రళయాశ్వస్తి అమృతం వై ప్రాణామృతమాపహ ప్రాణానేవ యథాస్థానముపక్వయతే ఆవాహిత శ్రీ గౌరీదేవతాభ్యో నమః. కలశంలో ఉన్నటువంటి ఆకుని కానీ పుష్పాన్ని కానీ కలశంలో పెట్టేసి అక్షతలు తీసుకొని గౌరీదేవి నమః అనుకుంటూ 5 సార్లుగా వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం స్వస్తిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం. నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకున్నాం. ఓం మహాదేవాయ మహాదేవే చ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఓం గం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృతమోతిభిస్సీద సాధనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాగౌరీదేవతాభ్యో నమః. అక్షతలు గౌరీదేవి దగ్గర వేసి
నమస్కారం చేసుకోండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాత్మనీయం సమర్పయామి. ఇంకా అయితే మనం పాలు ఉంటాయి కదా, ఆ పాలైనా చల్లవచ్చు. పాలు లేని సమయంలో నీళ్ళైనా చల్లవచ్చు. ఆ కలశంలో ఉన్న నీళ్లు గౌరీదేవి చల్లదు. ఓం ఆపోహిష్టామయో భువః స్థానభూర్తే తథాతన మహేరణాయ చక్షసే 5 సార్లు చల్లాలి. మహేరణాయ చక్షసే యో వస్తిమతమోరసః తస్య భార్యతే హనః కుశతీరవ మాతరః తస్మాత్ తరంగమామభో యస్యక్షయాయ జన్మథ ఆపోజనయథాచనః. కలశంలో పెట్టేసి ఆ పుష్పాన్ని అక్షతలు తీసుకున్న తర్వాత మీ దగ్గర వస్త్రం ఉంటే వస్త్రం కూడా వేయచ్చు. ఓం అభివస్త్రాసరసరాభిషికాభినేను సుదుగా పూజమానః అభిచంద్రా భర్తవేను హిరణ్యాభ్యస్వా ప్రజనో దేవసోమా శ్రీమన్మహాగణాధిపతయే నమః మహాగౌరీ దేవతాభ్యో నమః. తీసుకున్నటువంటి అక్షతలు గౌరీదేవి దగ్గర వేసి నమస్కారం చేస్తున్నాను. వస్త్రం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం మళ్ళీ అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం పురస్నాత్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేస్తున్నాను. ఉపవీతం సమర్పయామి. తర్వాత గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గంధద్వారా రుద్రాదృశాం నిత్యముషితాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పట్వయే శ్రియం. ఓం హరిద్రం చ మయానీతం దేవీ కళ్యాణదాయిని శోభాగ్యవర్ధనం నిత్యగృహాణత్వ హరివల్లభే. కుంకుమం శోభనం దివ్యం సర్వథా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామ సుందరీ. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక్కొక్క పుష్పాన్ని శ్రీమాత్రే నమః లేకపోతే మహాగౌరీ దేవతాయ నమః అక్కడ పెడుతూ ఉంటారు. ఓం మహేశ్వర్యై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాకార్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం కామ్యై నమః, ఓం విభావర్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః. నమస్కారం చేసుకోండి. ఆవాహిత శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. షోడశనామ పుష్పపూజాం సమర్పయామి. అథ ధూపం ఊదిబత్తి వెలిగించి చూపించాలి. గంట కూడా కొట్టాలి. వనస్పత్యం ఆగ్రేయ సర్వదేవానాం దుర్గోయం ప్రతిష్ఠిత ఆగమార్థస్తు దేవానాం గమనార్థస్తు రక్షత గురు ఘంటారహం దేవతావానలాంఛనం సాధ్యం త్రివర్తికం విశ్వం మహామంగళం దీపం తైలోక్యరావః. ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో గౌరీదేవికి 3 సార్లు అందిన తర్వాత దీపాలను కూడా పట్టుకుంది. ఓం దీపదేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. ఘన ఘన ఘంటానాదం శ్రావయామి. దీపం సందర్శయామి. ధూపదీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి. అర్థం నమ్మ. ఒక్కసారి దీపాలు అక్కడ పెట్టిన తర్వాత తీయకూడదు, అంతే ఉండాలి ఆ దీపాలు. దీపదేవతాభ్యో నమః. నమస్కారం చేసుకోండి. తర్వాత గౌరీదేవికి నైవేద్యం పెట్టండి. మీద జీవించాలండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉతంత్వా సత్యేన ప్రతిష్ఠామి అమృతమస్తు అమృతోపస్తరమసి. ఆవాహిత శ్రీ మహాగణాధిపతయే నమః మహాగౌరీ దేవతాభ్యో నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు చూపించాలి. 2 చేతులతో చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాదే సమర్పయామి. అమృతాభిమానం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. అక్షతలు గౌరీదేవి నమస్కారం. ఓం పూగీ ప్రేత కర్పూరే నాగవల్లీర్పముక్తాకర్పమాయుక్తం
తాంబూలముద్యతాం తాంబూలార్థపక్షతాం సమర్పయామి. దీపాలని మళ్ళీ ఇంకొకసారి చూపించండి. ఓం సాంగ్రహణ్యే జ్ఞానేమాగం సంకృష్ణానీతి ద్వాదశరత్నీరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుద్ధే మౌంటీ భవతి ఊర్ధ్వైపుణ్యాః ఊర్ధ్వమేవావరుద్ధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా యత్కర్మ యదస్వమేవ సమృద్ధి. నమస్కారం. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. తర్వాత కుంకుమ తీసుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మీ పురటుని వేలు ఈ మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్లతో ఇలా కుంకుమను తీసుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర లేకపోతే అమ్మవారి మీద వేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం శుభాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిభ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కరయ్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ శ్రీ మహాగౌరీ దేవీ దేవతాభ్యో నమో నమః. కుంకుమార్చన పూజా సమర్పయామి, ధూపమాగ్రాపయామి. మళ్ళీ ధూపం చూపించండి.
ఓం పరస్పత్యధ్వనేశ్వరనానాగంధైవస్యః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిముచ్యతాం సాంగ్రహణ్యేష్ట్య ఇజతే మాగం సర్వాగం సంకృష్ణానీతి ద్వాదశరత్నేరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వయుంజాः ఊర్ధ్వమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదస్వమేవ సంవృద్ధ్యై అక్షతలు తీసుకుని పైకి లెక్కండి. ఓం రాజాధిరాజాయ సత్యసాయినే నమో వైష్ణవీ శ్రవణాయ మహే సమే కామాన్ కామకామాయ వక్యం కామేశ్వరో వైష్ణవీ శ్రవణోధారు ఉభేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః ఓం తత్ప్రభో తత్వాయ ఓం పదాత్మో తత్సత్యో తత్సర్వం ఓం తత్ప్రోర్మః సప్తస్సరతి భూతేషు ప్రహాయ విష్ణువంశు త్వం యజ్ఞస్వం వశత్కారం విష్ణుస్వం వంశం ప్రజాపతి తస్మనామో భగవతో ఓం ఈశాన విద్యామి సర్వోదాన బ్రహ్మాదిమే అస్తు సదాశివో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ మహాదేవే విద్మహే స్వస్తి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవే విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో భగవతః ప్రచోదయాత్ ఓం యాని కాని పాపాని కర్మాణి పరస్పరాచ తాని తాని ప్రక్షంతి ప్రక్షణమేతే పాపో పాపమః పాపమః కాయమః ప్రయాదేవః శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షాక్షో పరమేశ్వరి 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 నమస్కారం చేసుకుని అల్లగంటపై గౌరీ దేవి ఈ మనస్సులో ఉన్నటువంటి గౌరీ దేవి పూజ వేదోపచారి అక్షతాన్ని సమర్పయాలి. పూజ అనేది సమాప్తమైంది. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుంటాం. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే కారం చేసుకుని ఆ నీళ్లు ప్రతివేసిన అక్షతలు గౌరీదేవి భగవాన్ పరమాత్మకః శ్రీ గౌరీ దేవత దివ్య పాద ప్రసాదం శ్రవణామి శతమానం భవతి శతాయుష్య ఆయుష్ నివేద్యే ప్రతిష్ఠతి. తర్వాత ఈ గౌరీదేవి పూర్తి భాగంలో కనిపిస్తారు. ఓం యజ్ఞేన శిఖమయ జస్తవేవా ఆకార సమాని ప్రథమాధ్యాసంతే హనాన పరిమాత్మతే యత్రమూర్యే సాధ్యాసంతేవా శ్రీ మహాగౌరీదేవి నిత్యపాద సుధారం దశాక్షాన్ని దాస్యామి ప్రణామాయ ఆవాహనాం యజానాం పూజాం దేవతానాం సిద్ధాం చ పరమేశ్వరి గణాధిపా మహాకాయ సూర్యకోటి సమప్రభ గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు